మూసీ సుందరీకరణ రసాభసగా మారుతోందన్న సందేహాల నడుమ రాజకీయ రంగు పులుముకుంటున్న వేళ బాధితులు రోడ్డెక్కుతున్న తరుణాన డ్యామేజ్ కంట్రోల్కు దిగింది జీహెచ్ఎంసీ. మీకోసమే మేమున్నదంటూ భరోసాల మీద భరోసాలిస్తోంది. ఇప్పుడున్న జీవితాల కంటే 2 రెట్ల బంగారు జీవితాలు ఖాయం, దీనికి మేము గ్యారంటీ అంటోంది జీహెచ్ఎంసీ. మూసీ పరివాహక ప్రాంత వాసుల్లో గూడు కట్టుకున్న భయాల్ని పోగొట్టేందుకు మరి జీహెచ్ఎంసీ చేస్తున్న ఆ ప్రామిస్లేంటి? హైడ్రా యాక్షన్ ఒకవైపు, మూసీ బాధితుల్లో టెన్షన్ మరోవైపు. భాగ్యనగరం మొత్తం కూల్చివేతల ఫికర్తో ఉడికిపోతోంది. మూసీ రివర్ బెడ్ లో జీహెచ్ఎంసీ చేస్తున్న మార్కింగ్స్ పై ఆందోళన వెల్లువెత్తుతోంది. కడుపులు మండుతున్నాయి అంటూ గుండెలు బాదుకుంటున్నారు బాధితులు. మా మామయ్య గారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం సార్. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలనుకుంటారు కానీ పైనుంచి కిందకి తోసాలని ఎవరు అనుకోలేదు సార్. ఇప్పుడు పైనుంచి కిందకి తోస్తున్నట్టే ఉంది సార్. ఇది డెవలప్మెంట్ కాదు సార్. మూసీ పరివాహక ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పడంతో తెలంగాణ భవన్ కు భారీగా వచ్చారు బాధితులు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డికి తమ బాధలు చెప్పుకున్నారు. ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న తాము ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్లాలంటూ కన్నీటి పర్యంతమయ్యారు. 10 years అయిందండి ఇల్లు కొని. ఇప్పుడు సడన్ గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు. అంటే ఇప్పుడు బఫర్ జోన్ లో ఒక్కసారి మార్పు వేస్తే కూలగొట్టేస్తామంటున్నారు. మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇంకా 2035 దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు. చిన్న పిల్లలండి, నాకు ఇంత చిన్న పిల్లలు ఉన్నారండి. ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర. గవర్నమెంట్ అప్రూవల్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. లోన్స్ తీసుకున్నాం, 88 lakhs లోన్స్ ఉన్నాయి మా మీద. ఈ లోన్స్ తీసుకున్నాక కూడా మీ ఇల్లు ఇల్లీగల్ అని చెప్తారు. టీవీలలో ఎంక్రోచర్స్, అక్రమ కట్టుదారులు అని మాకు ఒక ట్యాగ్ లైన్ వేసేసారండి. అక్రమ కట్టుదారులు ఎందుకు అవుతాం మేము? న్యాయ సహాయం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి మూసీ ప్రక్షాళన బాధితులకు భరోసానిస్తామంటోంది బీఆర్ఎస్. మూసీపై ముందుకు వెళ్లే పద్ధతి ఇది కాదన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. నువ్వు డెవలప్ చేయదలుచుకుంటే చెయ్యి, కానీ ఈ పేదలు ఉసురు పోసుకొని చేయాల్సిన అవసరం లేదు, బఫర్లోకి పోవాల్సిన అవసరం లేదు. నువ్వు చెరువు వితిన్ దాంట్లో చేసే ప్రయత్నం చేయి. ఐ డిమాండ్ రేవంత్ రెడ్డి, దయచేసి మీరు అఖిలపక్షం పిలవండి. అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడిన తర్వాతనే మూసీ మీద ముందుకు పోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. కానీ మూసీ వాసుల్ని ఉన్నపళంగా దుర్మార్గంగా తరలించడం లేదంటోంది జీహెచ్ఎంసీ. అన్ని విధాలుగా ఆదుకునేలా తమ దగ్గర పక్కా ప్రణాళిక ఉందన్నారు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్. ప్రతి కుటుంబం నుంచి అంగీకారం తీసుకున్న తర్వాతే తరలిస్తాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాకే తరలింపు ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర మౌలిక సదుపాయాలకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు 50 కుటుంబాల్ని ఒప్పించి సురక్షిత పునరావాసం కల్పించాం. పాత ఇంటి నుంచి 25 లక్షల విలువైన ఇళ్లలోకి వెళ్లే అవకాశం కల్పిస్తున్నాం. ఉపాధిని కోల్పోకుండా స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకుంటున్నాం. ప్రతిభ లేని వారికి స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాం. ఇలా నిర్వాసితుల్ని కన్న బిడ్డల్లా చూసుకునే బాధ్యతను తీసుకుంది జీహెచ్ఎంసీ. మన నగరానికి సంబంధించినటువంటి వారసత్వ సంపదని మనం తిరిగి సంపాదించుకోబోతున్నాం. నగరానికి జీవనదిలాగా దాన్ని తయారు చేయాలని అనుకుంటున్నాం. 26 సంవత్సరానికంతా కూడాను ఆ నదిలో మంచి నీళ్లు పారుతుంటాయి. అక్కడక్కడ చెక్ డ్యాములు కడతాము. దానికి సంబంధించి కొంచెం 10,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ శాంక్షన్ అయ్యి ఈ వారంలో నెక్స్ట్ వారం టెండర్ వస్తుంది. 1 monthలో ఏజెన్సీస్ వస్తారు. ఒక 2 monthsలో వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇది ఉంది కాబట్టే మనం కొంచెం వీళ్ళని తరలించడం జరుగుతూ ఉంది. బట్ ఈ తరలించడంలో ఎక్కడ కూడా బలవంతపు తరలించడం ఉండదని చెప్పేసి మీకు పత్రికాముఖంగా మా ప్రజాప్రతినిధులకి అట్లాగే నగర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఒక్క మూసీకి సంబంధించిందో ఆ ఏరియాకి సంబంధించిందో కాదు, ఇది మన నగరానికి మొత్తానికి సంబంధించింది. మూసీలో మళ్లీ మంచినీళ్లు ప్రవహించాలని, మూసీని మళ్లీ సుందరంగా చూడాలని, వరద విపత్తులకు మూసీ కారణం కాకూడదని ఇదే తమ ధ్యేయమని చెబుతోంది జీహెచ్ఎంసీ. నిర్వాసితులకు ఎటువంటి ఆందోళన అవసరం లేదని భరోసానిస్తోంది.